మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. మీకు శుభం కలుగునగాక. ఒక నెలంతా కంచివేసి కాపాడి కృపలో నడిపించి పోషించి ఆదరించి మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ ఆగస్టు నెల మొదటి తేదీ నుండి ఆయన కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునగాక. కృతజ్ఞత కలిగిన మనం ఆయన సందులో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా జీవించగలిగితే ఎన్ని మేలుడైనా ఆయన చేయటానికి సరిపోయినవాడు. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తనలోని 10వ వాక్యంలో చక్కని మాట రాయబడి ఉంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలా తేటగా రాయబడిన మాట ఏమిటంటే దేవుని ఆశ్రయించిన వారికి జరిగే కార్యాలు. సహజంగా మనమంతా ఏదో సమయంలో ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడల్లా వాళ్ళ ద్వారా సహాయం పొందుతాం. మనం ఆ సమస్యలోంచి బయటపడుతూ ఉంటాం. శారీరక విషయాలు వేరు, ఆధ్యాత్మిక విషయాలు వేరు. అయినా ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. నరుడిని ఆశ్రయించినప్పుడు కానీ, మన డబ్బుని ఆశ్రయించినప్పుడు కానీ, మనకున్న బలగాన్ని ఆశ్రయించినప్పుడు కానీ కొన్నిసార్లు కార్యం జరిగినట్టు ఉంటుంది, కొన్నిసార్లు నష్టపోయినట్టు కూడా ఉంటుంది. అయితే ఈ కీర్తనాకారుడు రాస్తూ అంటాడు కదా, నేను జీవం కలిగిన దేవుని ఆశ్రయించాను. ఆయన పేరు యెహోవా, రక్షణ ఆయనది, సృష్టికర్త ఆయనే. ఆయన తన ప్రజల యందు ప్రీతి కలిగినవాడు. తన ప్రజలకు మేలు చేయటానికి ఇష్టపడిన దేవుడు ఆయన. ఓ రకంగా చెప్పాలి అంటే ప్రతివాని క్షేమం ఆయన చేతిలో ఉంది. ఆయనకే క్షేమాధారుడు అని పేరుంది. ఇప్పుడు ఈ భక్తుడు అంటాడు, ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను. నేనే కాదు, మీరు కూడా ఆయన్ని ఆశ్రయించండి, ఏ మేలు కొదువై ఉండదు. అంటే అర్థం ఏంటంటే ప్రతి క్షణం నీ కొరకు గుప్పిలు విప్పి మేలుడు చేస్తాడు. బైబిల్లో మందిరపు దీవెన అని ఉంది, సిద్ధపరిచిన మేలు అంది, దాచి ఉంచిన మేలు అంది. అంటే మేలుడు ప్రభు నీ కొరకు సిద్ధపరిచి నీవు దీవెనకరంగాను ఆశ్రదకరంగా మేలు చేత తృప్తి పొందాలి అనేది ఆయన కోరిక. ఆయన ఎన్నిసార్లు ఈ వాగ్దానాలు బైబిల్లో చేశారు. ఎందుకో ఈరోజు ఈ నెల ప్రారంభంలో ఈ మాట మీతో పంచుకోవడానికి ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఇంతకాలం ఎవరెవరిని ఆశ్రయించి గత నెలలో తలదించుకున్నా, సిగ్గుపడిపోయినా, పని జరగకపోయినా ఈ నెల ప్రారంభంలో దేవుడు నీ పట్ల కార్యాలను నెరవేర్చబోతున్నాడు. నీ పట్ల, నీ బిడ్డల పట్ల అద్భుతం జరిగించడానికి. కనుక నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆశ్రయించుట. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుణ్ణి కానీ మనుషుని కానీ ఆశ్రయిస్తాడు అంటే మన వల్ల కానప్పుడు, మన దగ్గర సొమ్ము లేనప్పుడు, మన వలన కార్యాలు జరగవు అనుకున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరుకుంటాం. వెంటనే అతడు ఆర్థికంగా కానీ బలరూపేణ కానీ సాయం చేస్తాడు. అలాగే ఈ జీవిత పయనములో అన్నీ పోరాటాలేగా, అన్నీ సమస్యలేగా. అయితే నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఆయన చేసేది ఏమిటంటే మేలుడు చోత నిన్ను తృప్తిపరిచి తన రెక్కల నీడలో దాచగలిగిన వాడు. బైబిల్ ఎంత చక్కగా రాయబడింది తెలుసా? రెక్కల నీడలో దాస్తాడు అట. ఆయన నీడ మన పైన ఉంటే ఎంత భద్రతగా ఉంటుంది. ఆయన కొండ చేనుతో తృప్తిపరుస్తాడు, మేలుడు చేత తృప్తిపరుస్తాడు, ఆయుష్ అయితే దీర్ఘాయుషునిచ్చి తృప్తిపరుస్తాడు. ఎన్ని మేలులండి. కనుక ఈ శుభవేళ, ఈ నెల ప్రారంభం నుండి మీకును మీ కుటుంబాలకును ఆయన మేలుడు సమృద్ధిగా దయచేయాలని మీరు ఒక్క పని చేయగలగాలి. మీరు ఆయన దగ్గరకు వెళ్ళి, నేను శక్తిహీనున్నయ్యా, నా వల్ల ఏమి కావటం లేదు అని ఓడిపోయిన విషయాలు, జారిపోయిన విషయాలు, తొందరపడిన విషయాలు, మన బలహీనతలని ఉన్నది ఉన్నట్టుగా ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనను ఆశ్రయిస్తే ఆయన తన ప్రజల పక్షాన లేచి నిలిచేవాడు. అంతేకాదు, బలహీనున్నయ్యా అని దావీదు ప్రార్థన చేస్తే దండుతో కూడా నేను వస్తాను పద అంటూ బయలుదేరాడు. ఈ ప్రజలను నడిపించలేనయ్యా అని మోషే అడిగితే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పద అంటున్నాడు. అంటే మనకు మేలు చేసే దేవుడు మనతోనే బయలుదేరతాడు. ఈ విధంగా ప్రభువుని మీరు ఆశ్రయించగలిగితే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, పిల్లల భవిష్యత్, ఆత్మిక ఏ దీనిలో కూడా కొదువ అనేది లేకుండా సమస్త మేలుడు చేత నిన్ను నడిపిస్తూ ఈ నెలల ప్రారంభం నుండి ఆకాశం నీ కొరకు తెరిచి అద్భుతాలు చేయగలిగిన వాడు.
ఆ కృప మీకు కలగాలను సేవకుడిగా కోరుకుంటూ మనసారా దీవిస్తున్నాను. ప్రభు కార్యం చేయునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం చేసి బిడ్డలను తృప్తిపరిచి మీరుతో నడిపించండి. గతంలో ఉన్నవన్నీ లోపాలు, అవమానాలు, పరిస్థితులన్నీ సరిచేయండి. ప్రార్థనలో పెంచండి. కుటుంబ బిడ్డల మీద నీ కనుదృష్టి ఉంచండి. వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. పిల్లల చదువుల కొరకు, వాళ్ళ ప్రయత్నాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాలకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. చేతినడలో దాచి క్షేమాన్ని కలుగు చేసి నీ రాకుడ కొరకు ఆయత్తపరచండి. ప్రార్థనలో పెంచండి. ఈ నిరంతరికి కావలసిన కృప దయచేసి ఈ రోజు నుంచి పనులు ప్రారంభిస్తుండగా నీ హస్తం తోడుగా ఉంచి మేలుతో దీవెనకరంగా చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.